पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। श्री राजराजेश्वर स्वामी वारी देवालయం నందు మహాశివరాత్రి ఉత్సవములు సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా 25వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఒక ఆదేశములు ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహాయ సహకారాలతోటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. కార్యాచరణతో పాటుగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి స్థాయికి చేరుకున్నాయని తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా ఒక 4 లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి, కోడెమ్మకు చెల్లించుకోవడానికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. ఆ ఒక అంచనా ప్రకారంగా వచ్చే భక్తుల కోసం అని చెప్పి దాదాపుగా 5 లక్షల లడ్డూలు కూడా మేము సిద్ధపరుస్తున్నాం. దాంతోపాటుగా పులిహోర ప్యాకెట్లు కూడా సిద్ధపరుస్తున్నాం. వచ్చే భక్తులకి వారు ఉపవాసం దీక్షలో ఉంటారు కాబట్టి క్యూ లైన్లలో మంచినీటి వసతి, బటర్ మిల్క్, తర్వాత పండ్లు కూడా మేము అందజేస్తున్నాం. దాంతోపాటుగానే ఫ్రీ టిఫిన్స్ కూడా మేము ఉదయం 8 గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు కూడా ఉచిత టిఫిన్స్ కూడా ఒక పార్కింగ్ స్థలంలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అందజేయడం జరుగుతుంది. వచ్చే భక్తులు కూడా ఏదైనా అనారోగ్యం పాలవుతారనే ఉద్దేశంతో ఒక మెడికల్ క్యాంప్స్ కూడా వివిధ ప్రాంతాల్లో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో కావాల్సిన ఒక మెడిసిన్స్ కూడా మేము అక్కడ వారి కోసం అని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది. వచ్చే భక్తులు వివిధ సుదూర ప్రాంతాల్లో వస్తారు కాబట్టి టీఎస్ఆర్టీసీ వారితో మాట్లాడి కరీంనగర్లోని 13 రీజన్స్ నుంచి 857 బస్సులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బస్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి 14 ఉచిత బస్సులు కూడా 3 రోజుల పాటుగా మేము నిరంతరంగా నడిపించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ధర్మగుండంలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిపరిచేలాగే కూడా మిషన్ భగీరథ వారి ఒక సహకారంతో ఆ ఒక నీటిని కూడా శుద్ధిపరుస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ కూడా దాన్ని నింపడం జరుగుతుంది. అలాగే కళ్యాణ కట్టలు కూడా 2 కళ్యాణ కట్టలు ఉన్నాయి ప్రస్తుతానికి. దాన్ని ఇంకొక 2 కళ్యాణ కట్టలు కూడా అదనంగా మేము ఏర్పాటు చేసి ఆ ఒక కళ్యాణ కట్టలో నాయ బ్రాహ్మణులు కూడా 24 అవర్స్ 3 డేస్ పనిచేసేలాగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకి, అలాగే ప్రత్యేకమైన కోడె క్యూ లైన్లో భక్తులకి 3 తర్వాత స్పెషల్ దర్శనం, విఐపి దర్శనాలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇంకా వచ్చే భక్తుల యొక్క కాలక్షేప నిమిత్తము రాత్రులు జాగరణ ఉంటారు కాబట్టి సాంస్కృతిక శాఖ వారితో మాట్లాడి ఒక 700 మంది కళాకారులను 2 రోజుల పాటు కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. శివార్చన వేదిక పైన ఆ ఒక్క కార్యక్రమాలు వీక్షించడానికి దాదాపుగా 15,000 మంది భక్తులు ఒకేసారి కూర్చోడానికి కూడా మేము ఒక శివార్చన వేదిక ముందు వాళ్ళకు ఒక అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లోనే గ్యాలరీస్ కట్టేసి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత పార్కింగ్ స్థలాలు కూడా ఒక 5 పార్కింగ్ స్థలాలు కూడా పోలీసు వారితో మాట్లాడి మేము అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత భద్రతా విషయాల గురించి జిల్లా ఎస్పీ గారు కూడా ఇప్పటికే 3 దఫాలుగా వారు ఆలయాన్ని సందర్శించి ఒక భద్రతా ఏర్పాట్లలో, క్యూ లైన్లలో భక్తులని ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్, అత్యవసరంగా భక్తులు ఏదన్నా సిక్ అయితే వాళ్ళకు కూడా తీసుకెళ్ళడానికి ఆ ఒక్క పాయింట్స్ కూడా వారు సూచించడం జరిగింది. దాని ప్రకారం ఆ ఒక్క క్యూ లైన్స్ కూడా, తర్వాత మిగతా ఒక అరేంజ్మెంట్స్ కూడా ఒక పోలీస్ శాఖ వారి సూచనల ప్రకారం మేము చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా 8 ఫైర్ ఇంజన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగతా ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2038. అలాగే ల్యాండ్ లైన్ వచ్చేసి
08723236040 ఈ 2 నెంబర్స్ కూడా ఎప్పుడు ఏ భక్తులకు ఎటువంటి ఆపద జరిగినా వాళ్ళు ఈ 2 నెంబర్స్ కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది అలాగే దేవాలయ సిబ్బంది కూడా మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క భద్రతా చర్యల్లో భాగంగానే ప్రస్తుతం దేవాలయం నందు 240 సీసీ కెమెరాస్ ఉన్నాయి. దానికి అదనంగా ఇంకొక 180 సీసీ కెమెరాస్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. తాత్కాలిక సీసీ కెమెరాస్ కూడా. లడ్డూలకు సంబంధించిన కౌంటర్స్ అదనంగా ఉన్నాయి. ఎన్ని లడ్డూలు తయారు చేశారు? లడ్డూల కౌంటర్లు కూడా పులిహోర కౌంటరు, లడ్డూ కౌంటర్స్ కూడా 2 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2 ప్రదేశాల్లో ఒక ప్రదేశంలో ఒక 6 కౌంటర్స్, ఇంకో ప్రదేశంలో ఒక 5 కౌంటర్స్ పెట్టేసి భక్తులకు నిరంతరంగా ప్రసాదాలు అందించడానికి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేస్తాం. మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు 25వ తారీఖు రోజు సాయంత్రం 7 గంటలకు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అదే రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క శివరాత్రి ఉత్సవంలోకి రావాల్సిందిగా ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందించడం జరిగింది. ప్రచార నిమిత్తం వాల్ పోస్టర్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా మేము పంపించి ఆ వాల్ పోస్టర్స్ కూడా అతికించడం జరిగింది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా వాల్ పోస్టర్స్ పంపించి అన్ని ప్రముఖమైన దేవాలయాల్లో ప్రచార నిమిత్తము మేము ఆ వాల్ పోస్టర్స్ అతికించడం జరిగిందని తెలియజేస్తున్నాం. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా మనవి చేస్తున్నాం.